అనుకోకుండానే బయలుదేరాల్సి వస్తుంది. మా ఫ్రెండ్‌కి కాల్ చేశాను. కాల్ చేస్తే ఇలాగ అక్కడికి వెళ్తున్నాను అనేసి చెప్పింది. చెప్పేసరికి తొందరగా బయలుదేరుతున్నాను. ఈ తొందరలో పాటే మా పాప ఎన్ని వేషాలేసేస్తుందో, మొబైలు వీడియో తీస్తున్నాను కదా అక్కడ ఎక్కిరించుకొని జడేసేటప్పుడు చిన్న కథ కదా అసలు. ఇంకా మా చిన్న పాప కూడాను కవర్లో 2 కాళ్ళు ఎట్టేసి అమ్మ చూడు అమ్మ చూడు అనేసి చెప్తుంది. ఏటి చెప్తాం, ఈ పిల్లలకి వద్దన్నా వినరు, తీసినా ఏడుస్తారు. ఇంకంతే. నా బాధ లేటుగా చెప్పిందనేసి బాధపడాలో లేకపోతే చెప్పింది అనేసి ఆనందపడాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎండ ఒకటి విపరీతమైన ఎండ ఒకటి వచ్చేస్తుంది. అందుకనే పిల్లలకి ఏంటంటే మా వదిన దగ్గర పెట్టేసి మేము బయలుదేరాలి. చిన్న పాపకి పెట్టేస్తాను, పెద్ద పాపకి ఏంటంటే పట్టుకెళ్తాను. ఎందుకంటే నడుస్తుంది కదా, దీనికైతే ఎత్తుకోవాల్సి వస్తుంది. బాబు ఎత్తుకొని మా పాప చూడండి బొట్టు పెట్టగానే కెలికేస్తుంది నుడిది మీద బొట్టు. ఎలాగైనా తీసేస్తుంది చూడండి కాసేపు పోతే. దీని యాసలు చూడండి ఓహో. కెమెరా ముందుకు వచ్చినంత ఇంట్రెస్ట్ చదువు మీద అయితే అస్సలు చూపించను. మా చిన్న పాప ఏంటి సైలెంట్గా ఉందా అనుకుంటున్నారా? ఆలోచిస్తుంది. బయలుదేరుతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతారు, నాకు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు. చూసారా బొట్టు ఎంత తొందరగా తీసింది. అదేంటో ఇలా స్టిక్కర్ పెట్టగానే నోట్లో పెట్టేసి నవ్వులేసి చూసేస్తుంది. అదే కాటికి కానీ పెట్టామనుకో ఇలా తుడిచేస్తుంది, మళ్ళీ చేసేసుకుంటుంది అనమాట. అదేం అలవాటు ఏటో. పూర్తిగా అయితే నేను పెట్టడమే మానేశాను. ఇంతలో మా అన్నయ్య వచ్చాడు, తొందరగా బయలుదేరిపోయి స్టార్ట్ చేసాము. ఎక్కడికి అనేసి మీరు అనుకుంటున్నారు కదా, చూడండి. తెల్లవారి లేచినంత వరకు మళ్ళీ రాత్రికి పడుకునేంత వరకు ఇలానే అవుతుంటుంది నా పెద్ద కూతురు. కెలే అవుతూనే ఉంటుంది. ఇంకెక్కడికో కాదు, గుడికని బయలుదేరాము. అదిగో మా చిన్న పాప మా అన్నయ్య పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. మేమేంటంటే నడుచుకొని ఇటు నుంచి వెళ్తాము. అదే ఉండుంటే ఈ ఎండలో తనకు కూడా ఎత్తుకొని నడుచుకొని వెళ్ళాలి, కష్టము అసలు. ఇంకెంత టైం వరకు ఉంటామో తెలియదు. అక్కడ క్లీనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అలాగనేసి. తోవలో ఏ పాములున్నా దానికి అనవసరము, ఒకటే పరుగులెట్టుకొని మరీ వెళ్ళిపోదు వదిలేసి. మేము పుట్టే జనరేషన్లో అయితే నెమ్మదిగా కామ్గా ఉండేవారు. ఏది చేసినా సరే సైలెంట్గా, అంటే ఏది పెట్టినా తినేసేవాళ్ళు. ఇప్పుడు ఇలా కాదు, చెప్పిన మాట వినరు, తిండి తినరు, అంతా వాళ్ళ ఇష్టమేనే, మనం వాళ్ళ మాట వినాల్సిందేనే ఖచ్చితంగా. నాకైతే ఉండి చాలా విసుగు వచ్చేస్తుంటుంది ఇద్దరు పిల్లలతోటి. ఏంటి రొటీన్ లైఫ్ అయిపోయింది, లైఫ్లో ఇంకేది కూడా డిఫరెంట్గా ఏది లేదు అనేసి. తర్వాత నేనే ఆలోచిస్తాను, పోనీలే కొంచెం పెద్ద అయిపోతే వాళ్ళే సర్దుకుంటారు, కానీలే కొన్ని రోజులే కదా, మళ్ళీ చిన్నతనం ఇంకెప్పుడు వస్తుంది వాళ్ళ జ్ఞాపకాలు ఇవన్నీ ఓపిక అయిపోతాను. ఇక్కడికి వచ్చాక అన్నీ సర్దుకోవాలి, అన్నీ చెయ్యాలి అనుకున్నాను. గుడికి వచ్చేటప్పటికి చీర ఇవన్నీ కట్టేసి ఉంది ఆ వదిన కూడాను. అన్నీ కూడా క్లీనింగ్ అన్నీ చేస్తున్నారు. అమ్మయ్య అనుకున్నాను. వీడు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు, ఇదిగో దీని కొడుకే. ఈ గుడి రాజంతల గుడి అనమాట, మా ఇంటి దైవము. ఇంకా ప్రతి ఇయర్ నవరాత్రులకి, అంటే లాస్ట్ ఇయరే గుడి ప్రతిష్ఠ అయింది. ఇంకా ఇయర్ తర్వాత సంబరం కూడా చేస్తారు కదా, అది ఇంకా చేయలేదు. సంబరాలు అయితే ఇంకా చేయలేదు, చేస్తారు. అదే ప్లాన్లో కూడా ఉన్నారు, ఎప్పుడు చేస్తారనేది తెలియదు. ఇది పంట పండించే పెద్ద పొలం అనమాట. ఈ పొలంలో ఒక వేప చెట్టు ఉంటుంది, వేప చెట్టు దగ్గర ప్రతిష్ఠ అయ్యింది. ఈ పొలం కూడాను అప్పుడు మాదేని. ఇదేంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా మా నాన్నమ్మ అమ్మేసింది. అమ్మేయడం బట్టి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. ఫ్యామిలీలో గొడవలు ఇవన్నీ ఆటంకాలు అన్నీ బోల్డ్ అని అయిపోయి భరించుకొని. కానీ వాళ్ళు అమ్మేసాక వాళ్ళు క్రిస్టియన్లో కూడా చేరిపోయారు. కానీ మేమైతే చేరలేదు. మేమైతే ఫస్ట్ నుంచే నమ్ముకొని ఉన్నాం, ఇప్పటికీ నమ్ముతున్నాం, ఎప్పటికీ నమ్ముతాము. ఇలాగే ఉంటుంది. ఇంకా దగ్గరికి అయిపోయింది పూజ కూడాను. కొబ్బరికాయ కొడుతున్నారు, కొబ్బరికాయ కొట్టేశాక పెట్టేస్తారు. బాబోయ్ చాలా ఎండలు. ఇంకేదో ఇక్కడ టేక్ చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి చుట్టూ. టేక్ చెట్లు ఉండడం బట్టి కొంచెం నీడ ఇవన్నీ వస్తుంది. నా కూతురు అయితే పోతురాజుకే వదలదు అసలు. ఈడైతే చెవిట్లో పువ్వులు వచ్చినప్పటి నుంచి బంతి పువ్వులు అయితే వదలడు. ఇక్కడైతే మాట్లాడుకుంటున్నారు. పోతురాజు దగ్గర 2, ఇంకా గుడి దగ్గర ఒక 2, వేప చెట్టు దగ్గర 1, తులసం చెట్టు దగ్గర 1 అని నైవేద్యం ఏంటంటే కట్ చేసి, అదే ఆకులు కట్ చేసి చేసి వచ్చేస్తున్నారు. ప్రతిసారి వెళ్ళగానే ఈ పని అంతా నేను కూడా చేసేదాన్ని. ఈసారి అయితే కొంచెం లేట్గా వచ్చాను కదా, కేవలం మామూలు పూజ చేశాను, దండం పెట్టాను, ఇంకంతేనే.
ఎప్పుడు కూడా ఈ చోటుకి, ఈ ప్లేస్‌కి అదే ఈ గుడికి వస్తే గనక నాకు అనిపిస్తది, మా నాన్నమ్మ అప్పట్లో అమ్మకుండా ఉండుంటే చాలా బాగుండేది అని. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు అలా చేసేస్తాయేమో. నాకంటూ ఒక ఇష్ట దైవము అంటే ఈ మా ఇంటి దైవమే అనమాట. ఎక్కడ కూడా నాకు ఇప్పటి వరకు నష్టం అనేది చేయలేదు. చాలా వరకు నేనేది కోరుకునేది ప్రతిసారి కూడా నా తీర్చుంది అమ్మ తల్లి. ఇంకా పూజలు అన్నీ కూడా అయిపోయి కడుపులో ఒక ఎలకలు తిరిగేస్తాయి. ఇంకా తినేస్తున్నాం అనమాట అందరం కలిసి ఆకులు పేర్చుకొని వడ్డించుకొని ఇంక తినేసి కాసేపు ముచ్చట్లు మాట్లాడుకొని నవ్వుకొని చేసుకొని నా కూతురై చూడండి, అబ్బా ఒక తీరిక కాదు దానికి, చాలా బిజీ, గోడలు ఎక్కాలి అన్నీ కూడాను. ఇంక ఈ అత్త ఒక్కదయే మిస్ అయ్యింది అనుకునే టైంకి అత్త తినేసి అన్నీ చేసాక లాస్ట్కి వచ్చింది. ఇంకా అత్త దర్శించుకున్న తర్వాత తాళం వేసి మేము వెళ్ళిపోతున్నాము అందరం కూడా. చాలా టైం అయిపోయింది అప్పటికే 11:30 12 అయిపోయింది అనమాట. వెళ్ళిపోతున్నాము. ఇంక దారిలో కూడా బోల్డ్ అని చెట్లు ఇవన్నీ ఉంటాయి. నా కూతురు అయితే ఇందాక మీరు చూసే ఉంటారు వీడియోలోనే, సపోటా చెట్టుకి పట్టుకొని పనసకాయ అనేసి అనింది. ఇక్కడ నాకు మామిడి చెట్టు కనిపించింది, నేను చూడలేదు, అందుకే ఒక మామిడికాయ తీస్తాను అనేసి అన్నాను. తీసుకొని 2 వేసుకొని సైలెంట్గా వచ్చాయి అనుకోని అనేసి అన్నారు. ఇంకా నా కవర్లో అయితే బయటికి కనిపిస్తుంది అనేసి ఆ లక్కీ కవర్లో వేస్తాను అనమాట. ఇలాంటివన్నీ చేసేటప్పుడు చిన్ననాటివన్నీ గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు జాంకాయలు తెగ దొంగల. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేయండి.